ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్న రైతులకు ఏపీ సీడ్స్ విత్తన పంపిణీ చేసింది. అయితే ఈసారి రైతులకు వేరుశెనగ, కంది పంటల్లో అధిక దిగుబడులనిచ్చే నూతన రకాలను అందుబాటులోకి ఉంచామని వివరించారు. ప్రస్తుతం వర్ష విరామం ఏర్పడటంతో అనేక మంది రైతులు వేరుశెనగకు బదులుగా కంది వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తగ్గట్లుగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొత్త రకాలను రైతులకు పరిచయం చేస్తూ పంపిణీ ప్రారంభించింది. వీటితో పాటు జొన్న, రాగి విత్తనాలు సైతం అందుబాటులో ఉంచామని చెబుతున్న ఏపీ సీడ్స్ ఉమ్మడి అనంతపురం జిల్లాల మేనేజర్ సుబ్బయ్యతో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో ఈసారి ఖరీఫ్కు ఆధునిక వంగడాలను పరిచయం చేశారు. ముఖ్యంగా వేరుశెనగ, కందిలో కొత్త రకాలను రైతులకు పంపిణీ చేయడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీడ్స్ జిల్లా మేనేజరు సుబ్బయ్య మనతో ఉన్నారు. జిల్లా మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి కొత్త రకం వంగడాలు ఏమేమి పరిచయం చేశారు రైతులకు? ఇప్పటి వరకు ఎంత పర్సంటేజీ మేర విత్తనం పంపిణీ జరిగింది? ఈ సంవత్సరం వచ్చేసి మనం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంతవరకు వచ్చేసి పాత రకాలైనటువంటి K6, TCGS 1694 మొత్తం 180,000 క్వింటాల వరకు ఇప్పుడు సప్లై చేశామండి. కలెక్టర్ గారు మన ఒక మీటింగ్ పెట్టేసి కొత్త వంగడాలను ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పారు. దానికి అనుగుణంగా మేము ఈసారి బ్రీడర్ సీడ్ను TCGS 1694 తిరుపతి రకం K6 కంటే బాగుంటుంది. గత 20 సంవత్సరాల నుంచి K6 వేరుశెనగ సాగు చేయడం వల్ల దిగుబడులు బాగా తగ్గిపోయి రైతులు రాను ప్రతి సంవత్సరం కూడా ఏరియా తగ్గిపోతుంది. దాని గురించి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కొత్త రకాలను ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము బ్రీడర్ సీడ్ ఒక 400 క్వింటాలు ఈసారి తెప్పించాము. దీన్ని ఇప్పుడు ఈ సంవత్సరంలో సీడ్ ప్రొడక్షన్ కింద ఇస్తున్నాము. అలాగే వచ్చేసి మనకు పాత రకమైన రెడ్ గ్రామ్ వచ్చేసి LRG 52 వచ్చేసి కొద్దిగా అది పంటకాలం ఎక్కువ అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. దానికి తక్కువ పంటకాలం ఉండేది LRG 105 అని చెప్పేసి దానికంటే ఒక 1 month తక్కువ ఉంటుంది. అలాగే విల్టును కూడా తట్టుకుంటుంది కాబట్టి ఆ రకాన్ని కూడా ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. కొర్రలు వచ్చేసి 3156 అని చెప్పేసి అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. రాగులు వచ్చేసి వేగావతి, చిత్రావతి అనే 2 రకాలు ఉన్నాయి. వాటిని కూడా ఇస్తున్నాము. వర్షాధారణను బట్టి మనము బ్లాక్ గ్రామ్ వచ్చేసి VBN 8 తెప్పిస్తున్నాము. గ్రీన్ గ్రామ్ 2-14 కూడా తెప్పిస్తున్నాము. ముఖ్యంగా కందిలో మార్కెట్లో ఆధునిక రకాలు ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయో ఆ రకాల్లో ఏమన్నా మనం ఇస్తున్నామా ఈసారి? ప్రైవేటు కంపెనీలతో మనం ఒప్పందం కుదుర్చుకొని ఏవైతే మనకు రైతులు అడుగుతారో వాటిని మేము మనం పై అధికారులకు విన్నవిస్తాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము కొన్ని కంపెనీలతో MOU అయ్యాము. అయ్యేసి మన RBKల ద్వారా సేల్స్ చేశాము. మనము రైతులు ఏమడుగుతున్నారంటే పంటకాలం ఎక్కువ ఉండేది కాకుండా తక్కువ పంటకాలం ఉండేది అడుగుతున్నారు. LRG 105 అనే రకం తక్కువ పంటకాలం ఉంది. ఆ రకం వచ్చేసి మన ఏపీ సీడ్స్ ద్వారా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి ఈ సంవత్సరం. వరి విత్తనాలు చూసుకున్నామంటే మనకు HLC కెనాలు, తర్వాత హంద్రి నివా వీటి కింద సాగు అవుతూ ఉంది. చెరువుల కింద వరి పెద్ద ఎత్తున సాగు అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఈసారి ఏమన్నా ఆధునిక వంగడాలు, వరి విత్తనాలు ఏమన్నా ఇస్తున్నారు? అనంతపురం జిల్లాలో ప్యాడీ ఇంతవరకు ఇవ్వలేదండి. మనం ప్యాడీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. BPT 5204 వచ్చేసి ప్రిడామినెంట్ వెరైటీ అండి. ఆ వెరైటీతో పాటు RNR 15048 ప్లస్ NDLR 7 అనే ఇవి కూడా మనకు ప్రాచుర్యంలో ఈ మధ్య కాలంలో వచ్చినవి. ఈ 2 రకాలు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నాం. కొంచెం వర్షాలు ఆలస్యం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైతులు అంటే వేరుశెనగ, కందికి ప్రత్యామ్నాయంగా వేసుకోవడానికి ఏమన్నా అపరాలు, మిల్లెట్ పంటలు ఏమన్నా సాగు చేసుకోవడానికి అవసరమైన విత్తనాలు ఏమన్నా తెప్పిస్తున్నారా? ఏ విత్తనాలు తెప్పిస్తున్నారు? కొద్దిగా ఇండెంట్ ఇచ్చారండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు. హెడ్ ఆఫీస్కు నివేదించేసి వాటిని కూడా ఏదైతే వర్షాలు లేట్ అవుతున్నాయో వాటికి సంబంధించిన అపరాలు కానీ లేకుంటే మిగతా ఏవైనా కానీ మనకు సీడ్ గురించి అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. ఎటువంటి ఇబ్బంది అయితే కలగజేయము. మనకు కొర్ర ఇప్పుడు ఈ మధ్యనే ప్రాచుర్యం పొందుతుందండి. కొర్ర అందరూ కూడా 3156 అని చెప్పేసి అనే రకం ఉంది. అది కొద్దిగా బాగానే ఉంది. అందుకు కొర్ర అడుగుతున్నారు. ఇప్పుడు కొర్ర వచ్చేసి ఒక 50 క్వింటాలు మన దగ్గర ఉంది ఇప్పుడు. అలాగే రాగి వచ్చేసి ఒక 200 క్వింటాల్స్ తెప్పిస్తున్నామండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింహభాగం వేరుశెనగను సాగు చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎన్ని క్వింటాళ్ళు వేరుశెనగ ఇచ్చారు? ఏ రకాలు ఇచ్చారు? ఇప్పటి వరకు వచ్చేసి పాత రకమైన గ్రౌండ్ నట్ వేరుశెనగ వచ్చేసి K6 అనే రకం మాత్రమే ఎక్కువ ఇచ్చామండి. అది వచ్చేసి 1,75,000 క్వింటాల వరకు ఇచ్చాము. ఇంకా కొత్త రకం వచ్చేసి కొద్దిగా అంటే 16 TCGS 16 తిరుపతి రకం వచ్చేసి అది ఒక 2,000 క్వింటాలు మాత్రం ఇచ్చాము. ఈసారి ఖరీఫ్లో ఏ పంటల విత్తనాలకు రైతుల నుంచి బాగా డిమాండ్ ఉంది? ప్రస్తుతానికి వచ్చేసి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కంది బాగా అడుగుతున్నారండి. మేము 2,000 క్వింటాల వరకు పొజిషన్ చేశాము. ఆముదం వచ్చేసి గౌచ్ 4 అనే రకం ఎక్కువ అడుగుతున్నారు. ఆముదాలు వచ్చేసి మన యూనివర్సిటీలో ఉన్నాయండి.
కంది వచ్చేసి మేము ఇస్తున్నాం 2000 క్వింటాలు పొజిషన్ చేసాము. కందికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మేము సప్లై చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. రైతులకు ఈసారి కొంతమేర ఆధునిక వంగడాలను పరిచయం చేస్తూ అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, రానున్న ఖరీఫ్లో మరికొన్ని కొత్త రకాలను రైతులకు పరిచయం చేస్తూ రైతులు లాభసాటిగా దిగుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకు తగినట్లుగా జిల్లా యంత్రాంగము ఇచ్చిన సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలను అందించే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.